సో సీతారామం కంటే ముందు స్వప్న గారు మీరు కానీ ఆ స్క్రిప్ట్ చేద్దామా అని వచ్చిన డిస్కషన్. స్వప్న గారు నేను సినిమా చేద్దామని ప్రతి సినిమాకి నేను అనుకోవటం జరుగుతుంది కానీ ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు. అందాల రాక్షస్ నుంచి అవుతుంది అది. లక్కీగా ఇప్పుడు పడి తర్వాత అయింది విచ్ వి థాట్ ఆఫ్ డూయింగ్. దెన్ ఇమ్మీడియట్లీ నేను అంటే నాకు కూడా ఏదో ఊరికి చిన్న కాన్సెప్ట్ బేస్ ఫిల్మ్ లాగా చేయాలని లేకుండా తర్వాత చేస్తే కొంచెం మంచి రీసౌండ్ ఉన్న సినిమా చేద్దామని అనిపించింది. అంటే మంచి వాల్యూస్ ఉన్న ఫిల్మ్, అంటే చాలా ఛాలెంజెస్ ఉండాలి దాంట్లో, అలాంటి సినిమా చేయాలి అనిపించింది. సో దెన్ ఇది ఎప్పటి నుంచో 2007 నుంచి ఉన్న ఒక థాట్. దాని తర్వాత రాజ్కుమార్ కందమూడి అని ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానని. బట్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ ఇది తన ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి ఈ స్టోరీ డెవలప్మెంట్ ఏరియాలో. కంప్లీట్ స్క్రిప్ట్లో ఈజ్ అసలు న్యూగా, అసలు ఇండస్ట్రీ పర్సనే కాదు తను. సో బట్ హీ హాజ్ వెరీ గుడ్ సెన్సిబిలిటీస్ అండ్ డైలాగ్స్ కూడా రాశాడు. డైలాగ్స్ ఈ సినిమాలో స్పెషల్ మెన్షన్ ఏంటంటే, నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ గై, జనరల్గా డైలాగ్స్ నేను రాసేసుకుంటాను ఒక స్ట్రక్చరల్గా. దీనికి అంటే నాకు కథ రాసేటప్పుడే నాకు సీన్ అవ్వటం అంటే డైలాగ్స్ తోటి అయితే కానీ నాకు సీన్ అయినట్టు అనిపించదు కథ రాయటంలోనే. సో ఆన్ ద వే ఆ ప్రాసెస్లోనే అయిపోతుంది కొన్నిది. తర్వాత నేను డైలాగ్ సెక్షన్ తర్వాత స్టార్ట్ చేస్తాను రాయటం. బట్ ఊరికే కథతో పాటు అయిపోవాలి. ఇప్పుడు నేను కథ చెప్పమనే ఎవరికైనా నేను డైలాగ్స్ తోటే చెప్తాను. మీ స్టైల్ అది. లేకపోతే నాకు ఏదో ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే నాకు సగం పర్సనాలిటీస్ క్యారెక్టరేషన్స్ అన్నీ కూడా సగం డైలాగ్స్లో ఉంటాయి. సో అది ఫినిష్ అవ్వకుండా క్యారెక్టరేషన్ బయటికి రాదు. సో అందుకని చెప్పేటప్పుడే ఉంటే బాగుంటుందని నేను అలా రాస్తాను. తర్వాత జయకృష్ణ అని ఆల్రెడీ నాకు కేవీపీజీకి వర్క్ చేశాడు. ఆ అబ్బాయి చాలా బాగా రాశాడు కొన్ని సెక్షన్స్. తర్వాత రాజ్కుమార్ కందమూడి రాశాడు. దాని తర్వాత ఆన్ సెట్ రవీందర్ పిల్లై పూలే తను ఫస్ట్ ఎయిడ్. కొన్ని డైలాగ్స్ ఇప్పుడు చాలా చక్కర్లు కొడుతుంది. ఇంత అందం అబద్ధం చెప్తే నిజంగా ఒప్పుకోకుండా ఉంటుందా అన్న డైలాగ్. యాక్చువల్లీ ఆ అబ్బాయి నాకు అప్పుడు ఏదో షూట్ చేస్తున్నప్పుడు ఏదో సరిపోవట్లేదు, ఎండ్ వేరేది ఏదో ఉంది. ఆ ఫినిషింగ్ అంటే అమ్మాయి నవ్వాలి అంటే అది ఎలా ఉండాలంటే పొగడితే కానీ ఇక చాలు అన్నంత ఫీలింగ్లో ఉండాలి. బట్ అది సరిపోవట్లా, అది ఏదో మ్యాజిక్ లేదు ఆ లైన్లో అనిపించింది. నేను షూట్ చేస్తున్నాను యాక్చువల్ ఆ సీన్. ఆ షార్ట్ పోస్ట్పోన్ చేసి నేను మా నాన్ని రాయమన్నాను రవీందర్ని. ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్, చాలా బాగా రాస్తాడు అబ్బాయి. తనకి కొంచెం హెసిటేట్ చేస్తాడు ఇది చెప్పడానికి, అంటే ఇది మరీ పొయిటిక్గా ఉందా అని. ఊరికే చెప్పి ఏంటి ఏదో చెప్దామని ట్రై చేస్తే చెప్పట్లేదంటే తను ఈ డైలాగ్ ఎలా ఉందండి అన్నాడు. నాకు పిచ్చిగా నచ్చేసింది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్ అది. ఇంత అందం అబద్ధం చెప్తే నిజంగా ఒప్పుకోకుండా ఉంటుందా అన్నది. అట్లా అంటే ఇట్స్ లైక్ ఒక్కొక్కసారి ఎవరెవరో చెప్తారండి సంబంధం లేదు, చిన్న పొయిటిక్ టచ్తో. అంటే సో దట్ ఈస్ దేర్. సో ఇట్స్ ఎ కలెక్టివ్ మూమెంట్ అది. మాటలు చాలా కీలక పాత్ర పోషించిన సినిమా ఇది ఈ మధ్య కాలంలో. అంటే మీ రైటింగ్ ఇది పక్కన పెడితే డైలాగ్స్ ప్లస్ అదే. సో డైలాగ్స్ వైజ్ వాళ్ళకి క్రెడిట్. అవును, ఆ ఇద్దరికి కూడా డెఫినెట్గా. ముగ్గురు యాక్చువల్లీ, జయకృష్ణ, రాజ్కుమార్ కందమూడి, రవీందర్, ముగ్గురు ఈక్వల్ ఉన్నాయి. కేకే కూడా రాశాడు ఇన్ఫ్యాక్ట్ కొన్ని. కేకే కూడా రాశాడు. ఎక్కడ అన్నది ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, క్లైమాక్స్లో అనుకుంటా ఏదో ఒక చిన్న సీన్ గుర్తురా అట్లా. బట్ హీ గేవ్ హిస్ బెస్ట్. చాలా బాగా చేశాడు అవి. కొన్ని ఏరియాస్ అంటే కొన్ని సెట్ అవ్వవు, అంటే అది ఇంకోటి ఏదో జరిగితే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇమ్మీడియట్గా నేను షేర్ చేస్తాను, అరే నాకు ఇక్కడ ఏదో జరగాలి, ఇక్కడ ఏదో కావాలి, నాకు సెట్ అవ్వట్లేదు, మైండ్ కొంచెం ఏదో డిస్టర్బ్డ్గా ఉంది, ఇంకేదో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నది నేను చెప్తే చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ కదా ఇప్పుడు నాకు 2009 నుంచి. సీతారామం ఈ ఐడియా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? ఇది ఎప్పుడు ట్రిగర్ అయింది? ఇది 2007 అనుకుంటాను రాజేష్. నాకు కోటి బుక్స్ కొంటాం అలవాటు, బాగా వెళ్ళి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేవాడిని సండే వెళ్ళి. అలా ఉన్నప్పుడు దొరికిన ఒక బుక్ కొన్నాను, దాంట్లో ఒక లెటర్ ఉండింది. అది ఓపెన్ చేయలే, వాళ్ళ మదర్ వాళ్ళ సన్కి రాసింది. ఇక్కడ విజయవాడలో చదువుకుంటాడు అనుకుంటా అబ్బాయి, పీబీఎస్ కాలేజ్ అనుకుంటా సంథింగ్ ఏదో. సో అడ్రస్ తోటి ఉండే. నాకు చాలా క్యూరియస్గా అనిపించింది. కోటిలో సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతూ ఉంటారు. అవును, దాంట్లో ఓపెన్ చేయని ఒక లెటర్ ఉంది. ఇదేంటిది చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి అది తీసుకున్నా. ఓపెన్ చేసి చూసా, ఏం లేదు దాంట్లో. అంటే వాళ్ళ మదర్ వాళ్ళ కొడుకు రాసింది. మామూలుగా వెరీ కామన్ లెటర్. బట్ అది నాకు అది ఎప్పుడుగా లెటర్ నాకు తెలిసి 90sలోది, 98, 99 ఆర్ 2000. ఇదేంటిది భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. అది అదే ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు అంటపడడం. అది ఓపెన్ చేసి దాంట్లో ఏమీ లేదు, బట్ ఏదైనా ఒక సీరియస్ మ్యాటర్ ఉంటే ఏంటి పరిస్థితి
ఆ మనిషికి ఇది కంపల్సరీ తెలియాలి తన జీవితంలో ఏం జరిగి ఉంటుంది అనేది నాకు తెలియదు. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ మదరు తనకి ఒరే నా 7 వారాల నగలు ఇంట్లో ఉంటే దొంగలు పడతారని ఆ చెట్టు కింద ఎక్కడో తవ్వి పెట్టాను, నేను కాశీ వెళ్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కాశీ వెళ్తున్నాను మళ్ళీ వస్తానో రానో తెలీదు, నేను ఇంకా రాదలుచుకోలేదు అక్కడే ఉందాం అనుకుంటున్నాను అన్నది ఒక లెటర్ అనుకుందాం. అది ఇటు ఓపెన్ చేయలేదు, ఆవిడ వెళ్ళిపోయింది కాశీ. అది జీవితంలో తెలియదు కదా అది. అవును, అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ కోసం, అంటే ఎంత మిస్టరీ ఉండొచ్చు ఆ లెటర్లో అనడం కోసం చెప్తున్నాను నేను. సో అట్లా ఇది నాకు అసలు బీభత్సమైన హాంటింగ్ ఉండేది. అక్కడ స్టార్ట్ అయింది అది. దాని నుంచి రాస్తా డిఫరెంట్ వెర్షన్స్ రాసాయి అసలు ఆ పాయింట్ మీద. ఎక్కడ ఏది సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు కరెక్ట్గా ఏదో టైంలో క్రాక్ అయింది అది. దాని తర్వాత చెప్పే కదా రాజ్ కుమార్ అబ్బాయి చాలా అంటే మేజర్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అంటే చిన్న డోర్ ఓపెన్ చేశాడు ఒక సైడ్, ఇంకెళ్ళిపోయింది అది. ఇప్పుడు మీరు అన్నారు ఆ లెటర్ ఐడియా వచ్చింది ఇనిషియల్గా, అక్కడ నుంచి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? అంటే స్టోరీకి యాంకర్ కావాలి, అంటే కథ చెప్పాలి, కథ ఒకళ్ళ త్రూ జరగాలి. అంటే ఇప్పుడు నేను లెటర్ తీసుకున్నాను, అక్కడ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే పాయింట్ ఏంటంటే నా దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఆ లెటర్ నేను తీసుకుని చదివాను కదా ఓపెన్ చేసి, అది చాలా అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ లేకపోతే కథకు అందం లేదు. సో ఒకళ్ళు కథ తీసుకెళ్ళాలి ముందరికి. లెటర్ ఓపెన్ చేస్తే విలువ లేదు, తెలిసిపోద్ది అప్పుడే. కానీ ఇది ఓపెన్ చేయకుండా ఒకళ్ళు అప్పచెప్పాలి, అప్పచెప్పి నీ బాధ్యత తీసుకెళ్ళి ముందరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఒక స్టోరీ డిస్కవర్ అవ్వాలి, ఇంకా అర్థమైంది కదా. సో వాట్ ఇఫ్ ఈ అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి అయితే ఏంటి, ఇది ఇండియాకి చేర్చే కథ లెటర్, అట్లా స్టార్ట్ అయింది అది. సో పాకిస్తాన్ నుంచి ఏదో ఒక అమ్మాయి తీసుకొస్తే ఏం ఉపయోగం ఉంది? అంటే ఆ లెటర్ ఎవరు రాస్తే వాల్యూ వస్తుంది అప్పుడు? ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ రాసి ఆ లెటర్ పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఇస్తూ వాళ్ళ గ్రాండ్ డాటర్కి ఇది నీ రెస్పాన్సిబిలిటీ అంటే ఇద్దరు శత్రువుల మధ్య ఏంటి సంబంధం అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫస్ట్. సో ఇది స్క్రీన్ ప్లే పాయింట్ అయింది, ఇంట్రెస్టింగ్. అట్లా ముందరికెళ్ళింది రకరకాల వెర్షన్స్ అట్లా వచ్చింది. ఫస్ట్ లెటర్స్, ఒక ఆర్ఫన్ సోల్జరు, దాని నుంచి ఇంకోటి లెటర్స్ రావటం, దాంట్లో ఒక అమ్మాయి సీతాని వైఫ్ అని ఉత్తరం రాయటం, ఆ తర్వాత అమ్మాయిని ఎతుకుతూ తిని రావటం, ఆ అమ్మాయి కలవటం. సో ఇక్కడ దాకా వెళ్తుంది, బాగానే ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏదో ఒక మ్యాజిక్ జరగాలి, జరగకపోతే సెట్ అవ్వదు, అట్లా వెళ్తుంది ఫ్లాట్గా అని తీసుకుంటే వెళ్ళా. అది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే అది యాక్చువల్లీ మిస్ అమ్మ సినిమాలో నుంచి తీసుకున్నాను. ఫైనల్గా ఆ డాటర్ సావిత్రి గారు వీళ్ళ డాక్టర్ అని తెలియటం అనే ఒక మ్యాజిక్ ఉంటుంది కదా, అట్లా అలాంటి ఒక ట్విస్ట్ ఇక్కడ పెడితే ఏంటి అంటే ఆ అమ్మాయి కానమ్మాయి అక్కడి నుంచి వచ్చింది. అట్లయితే ఈ అమ్మాయిని ఏం చేయొచ్చు ఇది చేస్తే నెక్స్ట్. అట్లా ఎక్కువ ఏం కష్టపడలేదు స్టోరీ బ్రేక్ చేయడానికి, అట్లా వెళ్ళింది. అది ఫస్ట్ ఇంటర్వెల్ బ్రేక్ త్రూ. దాని తర్వాత సమ్మర్ అని ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి కూడా ఈ ప్లేడ్ ఈస్ పార్ట్ వెల్, సో ముందరికి వెళ్ళింది. రష్మిక ఇండియన్ హేట్రెడ్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఐడియా మన ప్రియాంకది. ప్రియాంక దత్ ఐడియా, ఆ అమ్మాయి తన ఐడియా, అది నాకు భలే నచ్చింది అది. సో అంతకు ముందర యాక్చువల్ ఏంటంటే అమ్మాయి ఆథర్ బేసిక్గా, ఒక పుస్తకం రాస్తూ ఆ పుస్తకం ప్రింట్ అవ్వదు, పబ్లిష్ అవ్వదు, అలా ఉండేది. సో దీంట్లో అమ్మాయికి హేటెడ్ ఉంటే ఏంటి, నెక్స్ట్ పే బ్యాక్కి బాగుంటుంది కదా అన్నది తన స్పార్క్, అది తను ఇచ్చిన స్పార్క్ అది. అట్లా అది వర్కౌట్ అయింది బాగా. నాకు అది విపరీతంగా నచ్చింది ఐడియా. దాన్ని ఇమ్మీడియట్గా అసలు నెక్స్ట్ డేకి మొత్తం సెట్ చేస్తే అసలు అదిరిపోయింది. అట్లా కూర్చుంది వెళ్ళి రష్మికది.